షెల్టర్ దగ్గర నుంచి బిట్టుగాడి దగ్గరికి వెళ్ళే ప్లేస్ అండి. బిట్టు దగ్గరికి మామూలుగా 2 సార్లు వెళ్తా. మార్నింగ్ బిట్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఒకసారి వచ్చి చూస్తే అక్కడ లేదు. ఏమో నేను వెళ్ళిన తర్వాత వాళ్ళేమన్నా బెదిరిస్తానులేమో గానీ 6 నెలలుగా అక్కడే ఉన్న బిట్టు రోడ్డు క్రాస్ చేసి అవతలకెళ్ళిపోయి ఉంటాంది. అక్కడ ఏం నీడ ఉండదు, ఏముండదు. అక్కడికెళ్ళిపోతాంది. ఈ జేసీబీ పక్కన వెనకాల ఇంకో లారుంది. దాని కింద కూడా నీళ్లు పెట్టినా గానీ అక్కడ ఉండట్లే. మరి ఎవరు ఏమంటారో తెలీదు గానీ, ఈ ఫుడ్డు పెట్టినప్పుడు బిట్టుతో పాటు 10 డాగ్స్ వస్తున్నాయండి. అది నిజమే. చాలా వస్తున్నాయి. ఫుడ్ కోసం కొద్దిగా అరవడం, ఫైటింగ్ చేయడం కూడా చేస్తా ఉంటాయి. ఏం చేస్తాయి ఆకలితోని ఇక మనుషులకు అర్థం కాదు కదా! వాటి ఆకలి, వాటి బాధ, వాటి ప్రేమ. నేనొస్తే 10 కుక్కలు నా వెంట వస్తా ఉంటాయి. ఏం చేయలేని పరిస్థితి. ఇక వాళ్ళని ఏమనలేక నేను కాస్త వెనక్కి పెట్టినా గానీ అక్కడ ఎందుకో బిట్టు ఉండట్లే. రోడ్డు దాటి పోతా ఉంది. తీసుకొచ్చి షెల్టర్‌లో పెట్టేశా. షెల్టర్‌లో ఈ వార్డ్‌లో 2 ఉన్నాయి. ఒకటి కిట్టు, ఇప్పుడు బిట్టు. అన్నీ రిలీజ్ అయిపోయినాయి డాగ్స్ అన్నీ. షెల్టర్ లాగా ఓపెన్ చేయంగానే వెళ్ళిపోతూనే ఉంది బయటికి. అంటే మళ్ళీ రోడ్డు క్రాస్ చేసి అవతలకెళ్దామని. కొంచెం వర్షం వచ్చేలా ఉంది. అన్నీ మబ్బులు బట్టి వాతావరణం అంతా కూల్‌గా ఉంది. అందుకని తీసుకొచ్చి లోపల పెట్టేశా. చూద్దాం 2 రోజులు అలవాటయ్యేదాకా ఇక్కడ ఉంటదేమో చూద్దాం. ఇక అసలు తను ఉండకపోతే మనం చేసేది ఏం లేదు గానీ, అరెస్ట్ చేయడం ఎందుకులే గానీ, ఈ 2 రోజులు చూద్దాం అన్నట్టు లోపల పెట్టా. వర్షం నుంచి సేఫ్టీగా. వాడు కూడా ఒక్కడే ఉంటాడు కదా! ఏం చేస్తాం మనుషులకు వాటి ప్రేమ, వాటి ఆకలి అవన్నీ అర్థం కావండి. రోడ్డు మీదకి మనుషులే వచ్చి ఉంటారు. ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది, ఇక్కడ పెట్టకండి అని మాట్లాడతారు కానీ ఆకలి విలువ తెలీదు వాళ్ళకి.